సో హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటిదంటే జీపీ రిజిస్ట్రేషన్. జీపీ అంటే ఏంటిదంటే జనరల్ ప్రాక్టీషనర్. ఇట్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ ఫ్రమ్ ద ఎన్హెచ్ఎస్. ఎన్హెచ్ఎస్ అంటే ఏంటిదంటే నేషనల్ హెల్త్ సర్వీస్. ఇప్పుడు ఇది అసలు ఎన్హెచ్ఎస్ అంటే ఏంటి, జీపీ అంటే ఏంటిదంటే ఇది ఒక మెడికల్ రిలేటెడ్ థింగ్ అనమాట. మనకి ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఫస్ట్ అయితే వస్తారో ఆర్ఎల్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తారో వాళ్ళు పక్కా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న సిటిజన్స్కి పక్కా హెల్త్ ఇన్సూరెన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి మనం ఆల్రెడీ వీసా పే చేసేటప్పుడే మనకి ఇంత అమౌంట్ పే చేసుకుంటారు బేస్డ్ ఆన్ యువర్ కోర్స్ పీరియడ్. నాది 18 months కోర్స్ కాబట్టి నాకు ఒక అమౌంట్. లేదు అంటే 1 year కోర్స్ వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటుంది, 16 monthsకి ఒక ప్రైస్ ఉంటుంది, 18 monthsకి ఒక ప్రైస్ ఉంటుంది, 2 yearsకి ఒక ప్రైస్ ఉంటుంది. నేను పే చేసింది వచ్చేసి 18 monthsకి 1,74,000. అక్కడ పే చేసిన అమౌంట్ ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకుంటాం. ఎలా? ఎన్హెచ్ఎస్ ద్వారా. అదొక సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి జీపీ. మనం ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఇప్పుడు చూపిస్తాం. సో సింపుల్ మా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అప్లై ఫర్ జీపీ అని టైప్ చేస్తే అక్కడ NHS.UK వెబ్సైట్లో హ్యావ్ టు రిజిస్టర్ విత్ జీపీ సర్జరీ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఫైండ్ ఏ జీపీ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పోస్ట్ కోడ్ని ఎంటర్ చేసేసి మీ నియరెస్ట్ హెల్త్ కేర్ సెంటర్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ విత్ ఆన్లైన్ విత్ దిస్ జీపీ అని టైప్ చేయాలి. క్లిక్ చేయాలి. అది కిందకి స్క్రోల్ చేసిన తర్వాత స్టార్ట్ నో అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. తర్వాత రిజిస్టర్ విత్ మై సెల్ఫ్ అని క్లిక్ చేసి నెక్స్ట్. తర్వాత కంటిన్యూ వితౌట్ ఎన్హెచ్ఎస్ లాగిన్ అని చెప్పి క్లిక్ చేయండి. దాని తర్వాత కిందికి వెళ్తే మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి నో కంటిన్యూ వితౌట్ ఎన్హెచ్ఎస్ నెంబర్ అని క్లిక్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం రిజిస్టర్ చేస్తే ఎస్ అని పెట్టి అన్ని డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ కొట్టి తర్వాత మీ అడ్రస్ ఇవ్వండి. యూకే అడ్రస్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ. తర్వాత పోస్ట్ కోడ్ని ఎంటర్ చేయండి. పోస్ట్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ వస్తుంది. అడ్రస్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. జెండర్ని సెలెక్షన్ అయిపోయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి ఏషియన్ బ్రిటిష్ అని క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత ఇండియా అయితే ఇండియా, అదర్ కంట్రీ అయితే వేరే కంట్రీది కంటిన్యూ. తర్వాత లాంగ్వేజ్ సెలెక్షన్ వద్దు అని పెట్టేసి కంటిన్యూ చేయండి. నో అని. తర్వాత ఫార్మసిస్ట్ ప్రిస్క్రిప్షన్ ఏమైనా కావాలంటే నో పెట్టేయండి. కంటిన్యూ. తర్వాత డిఫెన్స్‌లో ఇంతకు ముందు ఏమైనా రిజిస్టర్ అయ్యి ఉన్నారంటే యెస్ అయితే యెస్, నో అయితే నో. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎవరిది ఇస్తారంటే మీకు కాంటాక్ట్ చేస్తే ఎమర్జెన్సీగా వచ్చేవాళ్ళు పర్టిక్యులర్‌గా మీ దగ్గరలో ఉన్న వాళ్ళే ఇవ్వండి. నేనైతే నా ఫ్రెండ్‌ది ఇచ్చా. నా రూమ్‌లో ఉన్న ఫ్రెండ్‌ది. బెటర్ ఎందుకు అని. సో, మీ నియరెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేయండి. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి రీసెంట్‌గా యూకే వచ్చారా వేరే కంట్రీ నుంచి అంటే యెస్ అని టైప్ చేయండి. తర్వాత కంటిన్యూ అని కొట్టి తర్వాత ఎక్కడ పుట్టారు, ఏ కంట్రీలో పుట్టారో టైప్ చేయండి. సిటీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోతది. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఎప్పుడు వచ్చారు యూకేకి అని అడుగుతది. అది ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇంతకుముందు స్విట్జర్లాండ్ గానీ, యూరప్ ఏమన్నా కంట్రీస్ కానీ తిరిగానంటే యెస్ అయితే యెస్, నో అయితే నో. తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతది. ఇఫ్ యెస్ అయితే యెస్, నో అయితే నో క్లిక్ చేసేసి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోండి. తర్వాత అలెర్జీస్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతది. నో అని పెట్టేసి కంటిన్యూ చేయండి. తర్వాత మెడికల్ కండిషన్స్ అని అడుగుతది. నో అని పెట్టి కంటిన్యూ చేయండి. డిజేబిలిటీస్ అని అడుగుతది. నో అని పెట్టి కంటిన్యూ చేయండి. కేరర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే నో అని పెట్టేసి కంటిన్యూ చేసేయండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాక్సెసిబుల్ ఫార్మ్ అడుగుతది. ఏమన్నా కమ్యూనికేట్ చేయడానికి. నో పెట్టేసి కంటిన్యూ చేయండి. తర్వాత జీపీ సర్జరీ యాక్సెసిబుల్ అడ్జస్ట్‌మెంట్స్ ఏమైనా చేయాలా అని అడుగుతది. నో పెట్టేసి కంటిన్యూ చేయండి. మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ఏమన్నా కావాలా అని అడుగుతది. నో పెట్టేసి కంటిన్యూ చేయండి. తర్వాత మీ హైట్ ఎంటర్ చేయండి. ఐదర్ ఇన్ ఫీట్స్ ఎంటర్ చేయొచ్చు. లేకపోతే ఇంచెస్‌లో ఎంటర్ చేయొచ్చు. తర్వాత మీ వెయిట్స్ ఎంటర్ చేయండి. స్టోన్‌లో ఆర్ ఎల్స్ పౌండ్‌లో ఎంటర్ చేయొచ్చు. వెయిట్స్ అయిపోయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఆల్కహాల్ ఏమన్నా కన్జ్యూమ్ చేశారా అని అడుగుతది. లైక్ మంత్లీ వన్స్, వీక్లీ ఎన్ని సార్లు తాగుతారు అని. అది ఎంటర్ చేసిన తర్వాత కిందికొచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు స్మోకింగ్ గురించి అడుగుతది. ఇంతకుముందు స్మోక్ చేశారా లేదా అని. అక్కడ యెస్ అయితే యెస్, నో అయితే నో. ఇఫ్ నో అయితే నో అని పెట్టి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఆహ్, జీపీ గురించి మొత్తం అడుగుతది. మీ డీటెయిల్స్ షేర్ చేయాలా? వద్దా? అని మెడికల్ రికార్డ్స్ కోసం. యెస్ అయితే యెస్, నో అయితే నో అని చెప్పి కంటిన్యూ కొట్టేయండి. తర్వాత మీ డీటెయిల్స్ మొత్తం వెరిఫై చేయండి. పర్సనల్ డీటెయిల్స్, ఇంటర్ప్రిటెడ్ డీటెయిల్స్, మెడికల్ డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక రిఫరెన్స్ ఐడీ వస్తది. సో, మీకు రిఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత మీకు మెయిల్ వస్తదనమాట. రిఫరెన్స్ నెంబర్ కన్ఫర్మ్ అయినట్టు. ఆ తర్వాత మీకు 4 వీక్స్ టైంలోపు మీకు రాయల్ పోస్ట్ ద్వారా మీరు పెట్టుకున్న హోమ్ అడ్రస్‌కి మీకు ఎన్‌హెచ్‌ఎస్ నెంబర్ వస్తది. ఆ ఎన్‌హెచ్‌ఎస్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఎన్‌హెచ్‌ఎస్ యాప్‌లో లాగిన్ అవ్వాలి. ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ ఏదైతే ఇచ్చిన ఈ నెంబర్, ఎన్‌హెచ్‌ఎస్ నెంబర్ అండ్ యువర్ పాస్వర్డ్ దాంతోటి లాగిన్ అయ్యి ఎన్‌హెచ్‌ఎస్ యాప్‌లో మీకు ఎప్పుడైతే మెడికల్ కండిషన్స్‌ని బేస్ చేసుకొని బుక్ చేయాలనుకుంటున్నారో, అప్పుడు మీరు అపాయింట్మెంట్ బుక్ చేసేసుకొని ఆ మెడికల్స్‌ని మీరు ఇక్కడ రిడీమ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ యాప్ ద్వారా ఇలా హెల్ప్ అయితది. సో, ఇదే అనమాట జీపీ అండ్ ఎన్‌హెచ్‌ఎస్ గురించి. For more informative videos, please subscribe to BHS Jaggu, like, share and comment.